ఏమయ్యా ఉదయాన్నే ఏంటి చెప్తే అర్థం కదా? వెళ్ళండి వెళ్ళండి, సార్ లేరు, తప్పుకో తప్పుకో. నీకేం కావాలి? సారు ఉన్నారా? విషయం ఏంటి? సార్ని చూసి కథ చెప్పాలని వచ్చాను. నీ పేరేంటి? శంకర్. నమస్కారం సార్. వీడికి ఇంత బిల్డప్పా? మరీ ఓవర్గా లేదు. ఏ శంకర్ అండి? అలా చెప్పు. ఈ ఎటకారమా? ఈ వెళ్ళండి, చూసి లోపలికి వెళ్ళు. వెళ్ళు, మీరు వెళ్ళండి. చెప్పేది మీకే. సార్ లేరు, చెప్తున్నా కదా. తర్వాత రండి. వెళ్ళండి వెళ్ళండి. రావయ్యా శంకర్. ఏ పేరుని అలా పిలవకండి, చండాలంగా ఉంది. నేనే ఏ శంకర్ అని చెప్పా. అందం, అద్భుతం, ఆనందం అంతా కలగలిసిన వాడు అయ్యా నువ్వు. నన్ను చూసి అందా అంటున్నారా? కనిపోయింది ఆయనకి? ఏడు దరిద్రమైన ఆలోచన ఉందా నీకు? ఇంత ఆలోచిస్తున్నాడు. సరే, ఎందుకు ఇంత తొందరగా వచ్చా? అబ్బాయి, నేను చెప్పాను కదా, ఆ ఇల్లే ఇది. సొంత కోడలను కూడా చూడకుండా రేప్ చేసి ఊరేశాడు. తనిప్పుడు దయ్యంలా తిరుగుతుంది. ఏంటండి రోజులు మారిపోయాయండి. ఆ ఇంట్లో కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. Nine 3 8 2 3 6 6 5 7. ఎప్పుడు వస్తావు నువ్వు? చెప్పనే లేదు. This is too much. ఏంటి పంపి ఇంతసేపు అయింది, రిప్లై లేదు. ఏ గిఫ్ట్? లేవరా? ఉదయనన్నా ఏంట్రా వదలడం? ఏం చేయమంటావు? వదిలే అన్న, నేను చేయనన్నా. వదలాలా? ఎందుకు వదలాలరా? ఎలా వదిలిపెట్టాలి? 5 లక్షల రూపాయలు. 5 లక్షలు అంటే మామూలు విషయమా? ఎలా పోయిందా చెప్పరా? లేదన్నా, నేను కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళి అప్పచేసన్నా. చివరికి సావిత్రికి ఇంటికి ఇవ్వాల్సింది మాత్రం ఎక్కడో మిస్ అయిపోయిందన్నా. నేను తీయదన్నా. రేయ్, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎక్కడ పోయిందో తెలుసా? దేశం కాని దేశం వెళ్ళి కష్టపడి సంపాదించిన డబ్బురా. దానికోసం ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా? గవర్నమెంట్ ద్వారా వచ్చుంటే దానికి చాలా ఖర్చు అయి ఉండేది. అవాలా మూలంగా మనకు పంపించారా? దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవద్దు. చేసే పని శ్రద్ధగా చేయాలి, అర్థమైందా? అందులో న్యాయం ఉండాలి. రేయ్, ఈ డబ్బు ఎక్కడికి చేర్చాలో అక్కడ చేర్చే. సరేనా? కష్టపడి సంపాదించిన డబ్బును మోసగించకూడదు. ఆ డబ్బుకు నువ్వే బాధ్యుడివి. రే, వాడికి ఫోన్ చేయరా. సరే అన్నయ్య. అరే మనీ, ఎవరో వస్తున్నారా మనం ఎత్తుకొని? ఏవేనా? ఎందుకయ్యా? జోగరేబే. ఇస్తా. ఇదిగో ఇక్కడ ఉన్నారు చూడు. డబ్బులు మొత్తం తీసుకుని వచ్చేసి ఇక్కడ కూర్చుని ప్యాక్ ఆడుతున్నారు చూడు. మనం పట్టుపడదాంలే. బాబా,
మాకు తెలిసిందంతా నీతి న్యాయం ధర్మం. అలా లేదంటే నరికి చంపడం నీ అబ్బా. చంపేస్తా. డబ్బులు కావాలని అనుకున్నావో చంపేస్తాను రా. రారా. ఏ గాయత్రి, బయట ఒకడు వచ్చినాడే, వాడి దగ్గర నేను లాగబోతున్నాను, మధ్యలో నేను పిలువు. ఇన్ని రోజులుగా ఫేస్బుక్ లో చాట్ చేసి ఇప్పుడే ఛాన్స్ దొరికింది. ఫోన్ చేస్తే తీయమంటుంది. ఈ రోజు ఎలాగైనా చూడాలి. హాయ్. హాయ్. ఫోన్ చేస్తే తీయనంటున్నావే. సారీ రా, అమ్మ నేను వచ్చారు, అందువల్లే ఏమనుకోకు. సరే, మొబైల్ కొని వచ్చావా? తీసుకో. ఓకే సరే, ఇప్పుడు బయలుదేరు, రేపు మీట్ చేద్దాం. ఓకే బాయ్. బాయ్. నమస్తే గారు, ఇదిగోండి డబ్బు. కష్టపడిన సొమ్ము ఎక్కడికి పోదు. రే ఇది అక్కడ పెట్టు. నాటకాలు ఆడుతున్నాడా? మన గురించి తెలియకుండా చేస్తాడాయ్ గారు. ఇక మీదట ఏ జన్మకి ఎవరి డబ్బుకి ఆశపడ్డు. రే కార్తికేట్ రా. ఫోన్ చేస్తే నాన్న వస్తున్నాడు. హాయ్ తరుణ్. హాయ్ కార్తీ. సరే కలుద్దాం. బాయ్ బాయ్. అన్నా రారా కార్తీక్. నమస్తే అన్నా. రే మీకు సెల్ ఫోన్ లో కనెక్షన్ ఉందా? లేదన్నా, మనకి అక్కడ పని. నాకుందన్నా. నువ్వు పని చేయి. నువ్వు వెంటనే తిరుపతి వెళ్ళు. నేను ఫోన్ చేస్తాను, మాట్లాడి నిన్ను పిలవమని చెప్తాను. నువ్వు హైవేలో వెళ్ళాగు. ఓ బండి వస్తుంది, అందులో ఓ పార్టీ ఉంటుంది. పెద్ద అమౌంట్, చాలా జాగ్రత్తగా చేర్చాలి. వెళ్ళు, బయలుదేరు. అలాగే అన్నా. రే మీరు బయలుదేరి మన బార్కు పోండి. అలాగే గారు. నీ ఎదలో నాకు చోటే వద్దు, నా ఎదలో చోటే కోరవద్దు, మన ఎదలో ప్రేమను మాటలొద్దు, ఇవి పై పైన మాటలు. నీ నీడై నడిచే ఆశ లేదే, నీ తోడై వచ్చే ధ్యాస లేదే. ఏ ఎందుకు కట్ చేసినావు? ఎవరి ఫోన్లో? ఆ కార్తికే. తీసి మాట్లాడు. ఎందుకే అనవసరంగా? పోవే, మాట్లాడు. హలో. హలో, బిజీగా ఉన్నావా? ఫోన్ చేస్తే తీయట్లేదు, ఫోన్ కట్ చేస్తున్నావు. బిజీగా ఉన్నావా ఏంటి? సారీ కార్తీక్, ఒకటే తలనొప్పి, పడుకున్నాను. ఓకే, ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? భద్రాచలంలో. గాయత్రి, నిన్నే తలుచుకుంటూ ఉన్నాను. నిన్ను చూడాలని కోరికగా ఉంది. గాయత్రి, ఒక గుడ్ న్యూస్. ఏంటి? రేపు ఉదయాన్నే నేను తిరుపూర్ వస్తున్నాను. అలాగా? అవును గాయత్రి, ఎందుకలా అడుగుతున్నావు? నేను చూడాలని ఇష్టంగా ఉంది. రేపు శుక్రవారం కదా, అందుకే శని ఆదివారాల్లో ఊరికెళ్దాం అనుకున్నాను. ఏంటి గాయత్రి, నేను వస్తానంటే నువ్వు ఊరు వెళ్ళిపోతానంటావేంటి? రమ్మని చెప్పు. సరిగ్గా ఇప్పుడే ఊరికి పోవాలా ఏంటి? నా కోసమైనా నువ్వు ఉండొచ్చు కదా. బట్ కావాలంటే నీకోసం నేను ప్రోగ్రామ్ ని చేంజ్ చేసుకుంటాను. ఎస్, థ్యాంక్స్ గాయత్రి. అయితే రేపు మన ఇద్దరం కలుద్దాం. గాయత్రి, రేపు ఉదయాన్నే బయలుదేరి సాయంత్రానికంతా వచ్చేస్తాను. సాయంత్రమా? అవును. రాణి. ఓకేనా? ఓకే గాయత్రి, బాయ్.
ఏంటి ఇది? తనెందుకు అక్కడికి రావాలి? నాకేమన్నా అస్సలు ఇష్టం లేదు. ఏ ఇష్టపడేది పెద్ద మ్యాటర్ కాదే, మన కష్టపడకుండా ఉండటానికి ఉండే మ్యాటర్. అందుకని పరిచయం లేని వాళ్ళతో ఇవన్నీ అవసరమా? ఈ ఫేస్బుక్ నీ వల్లే యూజ్ చేశాను. నాకు నచ్చని విషయాలే నువ్వు చేయమంటున్నావు. ఛే! ఏ నీకేంటి పిచ్చా? మనం ఒక సంగతిలో దిగామంటే ఆఖరి వరకు ఉండి ఏంటని చూసి తీరాలి, సరేనా? అందువల్ల నేను సరేనన్నాను. డోంట్ ఫియర్. లాగి వరకు లాగి వదిలేద్దాం. నీకిష్టం వచ్చినట్టు చెయ్యి. ఈ వారం ఖర్చులకి ఒకడు దొరికాడు. అయ్యే వరకు కొట్టాల్సిందే. అయ్యగారు ఇది పోయింది. బాగా చూడరా. అవును, చనిపోయింది. ఎలా చూడాలి? ఏంట్రా చూడటం? పక్కన చూడు, పక్కన చూడు. అన్నీ చూసానయ్యా. సరిగ్గా చూడరా. అయ్యా. ఆ, అది అక్కడ చూడు. సరిగ్గా పనిచేయరా. పనిచేయరా అంటే డాడీ నేను బయటికి వెళ్ళాలి, ఖర్చులకి డబ్బులు ఇవ్వు. రే బాబు, నిన్నేగా ఊరు నుంచి వచ్చావు, మళ్ళీ ఊరు వెళ్తానంటావేట్రా? డాడీ అది పిక్నిక్, ఇది జాలీ టూరు. ఏం పిక్నిక్, ఏం జాలీ టూర్? ఎప్పుడు చూసినా డబ్బులు సంపాదించడం కాదు, బాగా ఎంజాయ్ చేయాలి. ఏంటి లెక్కెడుతున్నారు? ఇవ్వండి. తీసుకో. ఇవన్నీ చెప్తే మీకు అర్థం కాదు, ఎందుకంటే మీకు వయసు అయిపోయింది. నేనైతే కుర్రోడ్ని. ఆ, ఏంటిది? ఇదిగోండి టిప్పు. 10 రూపాయలు. చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టే అన్నారా? సరే సరే సరే. వస్తా మరి. బాగా పనిచేయరా, కంపెనీ బాగుంటేనే నేను బాగుంటాను. పని చూడరా. మన ప్లాన్ కరెక్ట్ గానే వెళ్తుందా? జరుగుతుంది అయ్యగారు. కార్తీక్ వెళ్ళాడు, ఖచ్చితంగా పని పూర్తి చేస్తాడు. అందుకేగా వాడిని పంపాను. కానీ ఒకటి, వాడికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆ, ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే రెచ్చిపోతాడు. అదే అయ్యగారు మనకు కూడా కావాల్సింది. అందులో నువ్వెలారా? అయ్యగారు ఆకలేస్తే తింటాను, కడుపు నిండిపోయిన తర్వాత వదిలేస్తాను. లేదంటే కడుపు నిండి పేలిపోతాను అయ్యగారు. నా దగ్గర కూడా అంతేనా? అదేంటి అయ్యగారు, మీరు నాకు దేవుళ్ళు అంటారు. నాకు అన్నీ నేర్పింది మీరే కదా. మ్మ్. మీరు ఉండబట్టే నేను ఇక్కడ బాగున్నాను. సరే, కార్తీక్ని పని చూసుకొని వెంటనే వచ్చేయమని చెప్పు. ఒక పెద్ద పని వచ్చింది, ఆ, అది మీ ఇద్దరూ కలిసి పూర్తి చేయాలి. అలాగే అయ్యగారు, మ్మ్. అవగొట్టేచ్చు. ఈ ప్రపంచంలోనే ఫేస్బుక్ పెట్టి వ్యాపారం చేసింది మనవే అయ్యగారు. ఏంటి గాయత్రి, ఫేస్బుక్ లో మనం ఎంతో మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు మాత్రం అసలేం మాట్లాడవేంటి? అలాంటిదేమీ లేదు. అదేం లేదు గాయత్రి, నువ్వేదో వేరే మూడ్ లో ఉన్నావు. నువ్వు ఏదో ఒకటి అనుకుంటే మనం ఏమైనా ఒంటరిగా ఉన్నావా? మనతో పాటు ఏంజల్ కూడా ఉంది కదా, అందుకే కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. సరే, ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే ఊరికి వెళ్ళిపోతాను. సో నైట్ ఏంటి ప్రోగ్రామ్? ఏదైనా మూవీకి వెళ్దామా? అయ్యో, నైట్ షో అంటే నాకు అలర్జీ, ఉదయం పనులన్నీ పాడైపోతాయి. నువ్వు వెళ్ళరా, నేను ఇంట్లోనే ఉంటాను. నోను, థియేటర్కి నేను ఒంటరిగా వెళ్ళను. ఏమంటున్నావు? లేదు, ఫ్రెండ్స్ తోనే వెళ్తానని చెప్తున్నాను. నాకు పరిచయమైన ఒకే వ్యక్తి మీరు. ఇట్స్ ట్రూ. ఓకే, నమ్మేశాను. థ్యాంక్ యూ. గాయత్రి, గాయత్రి, అదిగో పిలుస్తోంది. ఏంటి? నా హెయిర్ డ్రైయర్ ఎక్కడా?
నీ రూమ్ లోనే ఉంటుంది, వెళ్ళి చూడు. హే, ఏం మాట్లాడుతోంది? ఇప్పుడు హెయిర్ డ్రైయర్ ఏంటి? స్నానం చేసుంటుంది, అందుకే అడుగుతోంది. ఓ కొద్దిగా లోనికి రా. ఏయ్, ఒక నిమిషం కార్తీక్, ఇప్పుడే వస్తాను. ఆ, అలాగే. ఏంటి? కాస్త లోనికి రా. గాయత్రి, నాకు పెళ్ళంటూ జరిగితే అది నీతోనే, ఏ అనుమానమూ లేదు. పెళ్లి వరకు వచ్చేసారు. పెళ్లి వరకే కాదు, దాటి కూడా వచ్చాను. ఇది మా కులదైవం మీద ఒట్టు. ఇది నిజం, నన్ను నమ్ము. చేతిలో చేయి వేసి చెప్పడం పాత పద్ధతి. మొహంలో మొహం పెట్టి ముద్దు పెట్టి చెప్పడం కొత్త పద్ధతి. గాయత్రి, కార్తీక్, బయటకు వెళ్ళకండి. ఏమైంది? ఏమైంది? ఎవరు తొంగి చూసినట్టు అనిపించింది. చేతిలో గన్నుంది. భయపడకండి, ఇదంతా సేఫ్టీ కోసమే. ఎవరిని షూట్ చేయకండి. భయంగా ఉంది కార్తీక్. దయచేసి ఎవరిని షూట్ చేయకండి. కంగారు పడకండి. వద్దు కార్తీక్, లోపలికి వెళ్ళిపోదాం. గాయత్రి, నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. దయ్యం ఉంటుందో అని డౌట్. ఇది ఒరిజినల్ కదండి? ఖచ్చితంగా చచ్చిపోతారు. నువ్వేం దిగులు పడకు, లోపలికి వెళ్ళు. వెళ్ళండి, రండి. ఏరా, లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమీ లేదు కానీ లోపలికి రండి. నాకు చాలా భయంగా ఉంది. నేను ఒంటరిగా పడుకోను. మనం అందరం కలిసి ఒకే రూమ్ లో పడుకుందాం. మంచి టైంలో డిస్టర్బెన్స్. ఛా, ఏంటో. నేను ఇక్కడ పడుకునే వల్ల మీకు డిస్టర్బెన్స్ లేదుగా? అలాంటిది ఏమీ లేదు, పడుకో. తను నిజంగానే చేసుకునిందా, లేదంటే కావాలనే ఇలా చేస్తుందా? ఏం అర్థం కావట్లేదే. నిద్రపోతుంది. అమ్మా, ఏం చేయాలి? ఓ నాయన, ఇక చాలు. ఇంకా చూస్తే మతిపోతుంది.
ఎరా అన్నయ్య అన్నయ్య ఏంట్రా పరుగు ఏమైందిరా? అన్నయ్య మన రమణని దామోదరం వాళ్ళు పొడి చేశారు. అక్కడ పోలీసు వాళ్ళు వచ్చారండి, అందరినీ అరెస్ట్ చేస్తున్నారండి. ఆ పని ఈ పని అంటూ కత్తులతో ఆటలాడుకుంటే పోలీసులు నోరు మూసుకుంటారా? సరే నువ్వు పో, నేను చూసుకుంటాను. 2 రోజుల పాటు మన వాళ్ళని ఎక్కడ బయట తిరగొద్దని చెప్పు. అలాగే అయ్యగారు. సరే నువ్వు బయలుదేరు. ఎందరు గాంధీలు పుట్టిన ఈ కులాల జాడ్యం వదిలిపోదు. ఒక ముఖ్యమైన విషయం, ఏమైందన్నా? ఊర్లో పరిస్థితులు ఏం బాగోలేదు. 2 రోజులు అక్కడే ఉండు. చాలా గొడవలుగా ఉన్నాయి. అయ్యయ్యో. నేను చెప్పిన తర్వాత రా. ఓకే? సరే అన్నా. జ్ఞాపకం పెట్టుకో, నేను చెప్పిన తర్వాతే రా. ఆ, అలాగేనా? ఆ, అయ్యో ఆ, ఏం చెప్పి ఈరోజు ఇక్కడే ఉండాలి? ఏంటి కార్తీక్, ఏంటో ఆలోచిస్తున్నావు? నైట్ జరిగిన దాని గురించా? ఏం లేదు గాయత్రి, ఒక చిన్న ఫీలింగ్. చిన్న ఫీలింగ్ అని కూడా కాదు, అది పెద్ద ఫీలింగ్. నిన్ను వదిలిపెట్టి వెళ్ళడం అంటేనే చాలా ఫీలింగ్ వస్తోంది. నాకు నిన్ను పంపడానికి మనసు రావడం లేదు. చూసావా గాయత్రి, నువ్వు నేను ఒకేలా ఆలోచిస్తున్నావు. నాకు కూడా నిన్ను వదిలి వెళ్ళాలని లేదు గాయత్రి. సో నేనేమనుకుంటున్నానంటే ఈ రోజు రాత్రి కూడా ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను. మ్మ్. సరే రా, నేను షాప్కి వెళ్తున్నాను, నువ్వు రెడీ అవ్వు. ఇప్పుడెందుకు షాప్కు? అయ్యో, ఒక ముఖ్యమైన వస్తువు కొనుక్కోవాలి. గాయత్రి, ఒళ్ళంతా టైట్గా ఉంది. రాత్రి మీ ఇద్దరి వల్ల నేను నిద్రపోలేదు తెలుసా. నేను రెస్ట్ తీసుకుంటాను, నువ్వు వెళ్ళిరా ప్లీజ్, వెళ్ళిరా. ఓకే ఓకే బాయ్. ఓకే బాయ్. హలో, చెప్పరా మావా? వెళ్ళిన పని పూర్తయిందా? డబ్బు రెడీరా, కానీ అదే కుదరట్లేదు. సరే, మిగతా సంగతులన్నీ ఓకే కదా? పక్కా, అంతా పక్కారా మావా. సరే సరే, ఎక్కడా అమ్మాయి ఫోటో నాకు కూడా పంపించు, నేను చూస్తాను. ఓకే మావా, కాస్త వెయిట్ చేయి. హింసిస్తోందే. ఈరోజు ఎవరూ లేరు, ఎలాగైనా దాన్ని కలెక్ట్ చేసి తీరాలి. ఏమిటి వాసన గుమగుమలాడుతోంది? ఇది సోప్ వల్ల లేదంటే మీ శరీరం వల్ల? ఇది ఏంటి ఎక్కిరించుతున్నారా? లేదండి, నేను చెప్పేది నిజం. ఒకవేళ గాయత్రి కంటే ముందు మిమ్మల్ని చూస్తున్నట్టయితే మీరేనండి నా బిఎఫ్. ఏంటి? చిచ్చా, బెస్ట్ ఫ్రెండ్ అని నా ఉద్దేశం. అందులో ఎప్పుడేమైంది? ఫ్రెండ్స్ అంటే ఎంతో మంది ఉండొచ్చు, కానీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒకరే ఉంటారు కదా. ఏం చెప్పదలుచుతున్నారు? నేను బెస్టా, నెక్స్టా లేదా ఫస్టా? జస్ట్ కాదండి, మీరు నా హార్ట్ అని చెప్పాలని అనుకుంటున్నాను. ఇలా చూడండి, నేను ఎప్పుడు ఫేస్ టు ఫేస్ అని డైరెక్ట్ గానే మాట్లాడతాను. మాట్లాడనా? అలాగేగా మాట్లాడుతున్నారు, మాట్లాడండి. ఇప్పుడు ఇప్పుడు ఒక షాప్ కు వెళ్తామండి, మనకు వస్తువు నచ్చుతుంది, దాన్ని మనం కొనుక్కోగలమో లేదో ధరని అడుగుతాం కదా. ఇది అలాంటిదే. ఇప్పుడు ఇక్కడ మీరు నాకు బాగా నచ్చారు, సో అడగచ్చా? ఏ అడుగుపోతున్నారు? మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? హలో, మీరు నా ఫ్రెండ్ లవ్వర్ అండి, మర్చిపోకండి. ఏమండే, లవ్ ఎవరినైనా చేయొచ్చు, కానీ పెళ్లిని మాత్రం ఒక్కరితోనే చేసుకోవాలి. అది మీరేనండి. ఓవర్గా చేస్తున్నాడు. తప్పండి, మీరు చేసేది తప్పు. పెళ్లి చేసుకుంటామంటే తప్ప? ఏమండి, నేను చెప్పేదంతా నిజం. మీరే నా ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు.
జరగదండి. ఓకే, అయితే ఈ రోజు నుంచి మనం లవర్స్ గా ఉందాం. లవ్వా? నాకు నచ్చని విషయం. ఆ, ఏవండి వాళ్ళంతా మాట్లాడకండి. బాగానే మాట్లాడుతున్నాడు. నువ్వు నేను ఒక్కరోజు కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది, ఒప్పుకో స్నేహమా. ఓ నో. అయ్యో, ఈ మగవాళ్ళకి ఎక్కడి నుంచో ఇలాగ డైలాగ్ వచ్చేది. ఆడపిల్లల్ని చూడగానే ఎలాగో నాతో మాట్లాడి మూవ్ చేశారు. ఆ, అయితే ఓకేనా? ఓకే, బట్ ఇప్పుడు కాదు. ఆ, టునైట్ గాయత్రి నిద్రపోయిన తర్వాత రూమ్ కి రండి. ఓ, ఆ. యా, మీరు ఆ మాట అన్నారు కదా ఏంజల్, చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా. ఐ లవ్ యూ. ఇలా రారా. ఈ ఆస్తి, ఈ భోగభాగ్యాలు అన్నయ్య నేను కష్టపడి సంపాదించావురా. అనవసరంగా ఖర్చు పెట్టి పాడు చేయకురా. ఆ ఆస్తినే కాపాడు, మా గౌరవాన్ని నిలబెట్టు. అది చాలురా మాకు. డాడీ, ఇదే ఫైనల్ టూర్ డాడీ. వెళ్ళొచ్చిన తర్వాత మీరేం చెప్పినా వింటాను. ప్లీజ్ డాడీ. ఇదే ఫైనల్ టూర్ కావాలి. ఇక టూర్లు ప్రసక్తే రాకూడదు. అర్థమైందా? అలాగే డాడీ. సరే రా. థ్యాంక్ యూ డాడీ. హాయ్ తరుణ్, హౌ ఆర్ యు? యా, ఐఎమ్ గుడ్. యూ డియర్? నేను చాలా బాగున్నాను. బై ద వే, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఓయ్, ఒక్క నిమిషం, నీకు ఒక గుడ్ న్యూస్. వాట్? బిజినెస్ గురించి తిరుపతికి వస్తున్నాను. అలాగే వచ్చి నిన్ను కూడా చూస్తాను. ఓ వావ్, థ్యాంక్ యూ. ఐమ్ వెయిటింగ్. నేను నిన్నే ఎదురు చూస్తున్నాను. తొందరగా రా. ఖచ్చితంగా, నాకు కూడా నిన్ను చూడాలని ఉంది. వావ్, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. ఏమైంది? ఏమైంది? అయ్యో, తప్పు. ఐ, ఆగు. ఐ. ఎవరదే?
హే, రా ఏమైందని చూద్దాం. భయంగా ఉంది. భయపడితే వాడికి ఏమైందో చూడొద్దా? రా రా రావే. ఏంటి కార్తిక్ కనపడడం లేదు. మనం చెప్తేనే కదా బయట వాళ్ళకి తెలుస్తుంది. తనని వెతుక్కుంటూ ఎవరైనా వస్తే సో ఏమైనా సరే దీనివల్ల మనకు ఏ సమస్య రాదు. అదేలా? తను ఇక్కడికి వస్తున్నట్టు ఎవరితోనైనా చెప్పుంటే ఇది ఎలాగైనా బయటకు తెలుస్తుంది కదా. మనమే కదా ఇరుక్కుంటాం. ఛీ, ఊరికే ఉండు. వాడిక్కడికి రాలేదు అంతే. అనవసరంగా మనసు పాడు చేసుకోకుండా ఇక్కడి నుంచి బయలుదేరుతాం. రా వెళదాం. ఏయ్, ఏంటి దయ్యం పట్టినట్టు కూర్చున్నావు? ఇంకా కన్ఫ్యూషన్ గా ఉందా? నువ్వన్నిటినీ ఈజీగా తీసుకుంటున్నావు, కానీ నేనెలా తీసుకోలేకపోతున్నాను. జరిగినవన్నీ తలుచుకుంటే చాలా భయంగా ఉంది. ఏంటే మళ్ళీ వేదాలు మొలక చెట్లు ఎక్కినట్టుంది. అనవసరంగా నీ మనసుని పాడు చేసుకోకు. నిన్ను వెతికి ఎవరు రాలేదు, వాడిని వెతికి ఇక్కడ ఎవరు రారు. నువ్వు ఎక్కువగా ఫీల్ చేయకు. తొందరగా రెడీ అవ్వు. మనం బయటికి వెళదాం. ఎక్కడికి? ఎక్కడికైనా. జస్ట్ రిలాక్స్. కమ్ ఆన్, గెట్ అప్. ఏంటి చూస్తున్నావు? వాడేంటి ఫ్యామిలీ ఫ్రెండా? జస్ట్ ఫేస్బుక్ ఫ్రెండేగా. రావే. తీయడం లేదండి. ఇది కార్తీ ఫోనే కదా. స్విచ్ ఆఫ్ చేద్దాం. సరే, నువ్వు తొందరగా రెడీ అవ్వు. నేను తరుణి తీసుకొస్తాను. రే విమల్, చెప్పండి అయ్య గారు. కార్తీక్ ఎక్కడ్రా? అయ్యా ఫోన్ చేస్తే తీయడమే లేదు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైందిరా వాడికి? నీకేమైనా తెలుసా? నీ ఫోన్ నుంచి ట్రై చేయి. ఉంటాడు అయ్య గారు. నేను ఫోన్ చేసి చూస్తాను. వాడు నిద్రపోతే ఏంటి, తందనాలు తొక్కితే ఏంటి? డబ్బురా డబ్బురా డబ్బు. వాడికి బాధ్యత ఉన్నక్కర్లా? జాగ్రత్తగా వచ్చి చెప్పాలి కదా. చూస్తాను అయ్య గారు. కార్తీక్ వస్తే ఫోన్ చేయమని చెప్పు. అలాగే వాడి సంగతి నేను చూసుకుంటాను, సరేనా? తాగడం లేదు, ఈయడం లేదు, అన్నీ పోయింది.
తరుణ్ తరుణ్ ఆ, ఆ, ఆగు ఆగు నేను ఏంటి? ఆగు. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? ఆగవే. దయ్యం నన్ను కాపాడండి. నన్నేం చేయొద్దు. నన్నేం చెయ్యొద్దు. నన్ను వదిలే. నన్ను వదిలే ప్లీజ్. నన్నేం చేయొద్దు. ఇక్కడ పెడుతున్నాం సార్ ఇంట్రో షాట్. టీ తాగుదాం సార్. ఫస్ట్ హాఫే భయపెట్టేశావు. సెకండ్ హాఫ్లో ఏం చేస్తావో ఏంటో. సార్ ఫోన్. ఫోనా? ఏంటమ్మా 10-20 కాల్స్ వచ్చాయి. సరే ఏదో చూద్దాం. హలో సార్, ఆర్నాల్డా? ఆ, ఆ, ఆ. చెప్పండి సార్, ఎక్కడున్నారు? అమెరికాలోనా? అయ్యయ్యో, సరే సార్. 12వ తేదీ షూటింగా? సార్ నేను విలన్ వేషాలంతా వేయట్లేదు సార్. అయ్యో సార్, అలా అనకండి సార్. మరేం లేదు. అదేంటంటే నాకు 12వ తేదీ జపాన్లో జాకీ చాన్తో కలిసి డబుల్ రోల్ చేస్తున్నాను సార్. హీరోగా చేస్తున్నాను. అవును సార్. సారీ సార్, నేను విలన్ విషయాలంతా వేయట్లేదు సార్. అయ్యో సారీ, వెరీ సారీ. మరొకసారి కలుసుకుందావా? సారీ సార్, సారీ. ఎన్ని సినిమాలను నేను చేయగలను. ఆంధ్ర బార్డరే దాటలేదు, అమెరికా వరకు పోయిందే. ఆర్నాల్డ్ సార్ మళ్ళీ స్టార్ట్ చేశాడు. తమ్ముడు, అమ్మో. అది సరే కానీ ఆ ఇంట్లో దెయ్యం ఉందంటున్నావు. పైగా 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరిని వదిలిపెట్టి ఆ గెస్ట్ ని ఎందుకు చంపాలి? సార్ చంపింది దెయ్యం కాదు సార్. ఏంటయ్యా వాగుతున్నావు? గోదావరి నది దగ్గర ఒక అందమైన గ్రామాన్ని చూపిస్తున్నాం సార్.
నీలి నానా నేను ఆ కొండ దాకా వెళ్ళొస్తానే. పట్నం నుంచి మనుషులు వస్తారే. ఆ, పెద్దయ్య గారు చెప్పారు నువ్వు ఇల్లు జాగ్రత్తగా చూసుకో. ఆ, అలాగే చూసుకుంటాను నానా. అన్నా ఇక్కడ సోమరాజ్ ఇల్లు ఎక్కడుంది? ఏంటి? ఆ సోమరాజ్ ఇల్లా? ఆ. ఆ, ఈ రోడ్లో నేరుగా వెళ్ళి సరే. ఎడం వైపు తిరిగారంటే 10 ఇళ్ళు అవతల ఆ అలాగే. గుట్టగా ఉంటుంది చూడండి, గుట్టగా. ఓకే సరిగ్గా దాని పక్కనే అతని ఇల్లు. సరే అడ్రస్ చెప్పమంటే నీ అబ్బాయి ఏవేవో అవుతున్నాడు. పల్లెటూరు అంటే పల్లెటూరేనేరా, ఎంత బాగుందో చూడు. మనం వచ్చాం కదా, చెడిపోతున్నట్టే. రే రే ఇక్కడే బండాపు. బా నడుమంతా అక్కడే నొప్పిరా బాబు. ముందు దిగండ్రా. దిగండ్రా ఫస్ట్. సరిగా అడ్రస్ ని అడిగరారా. అలాగే మావా. ఒక అడవి 10 ఇల్లు, ఇందులో ఒక అడ్రస్ ఒకటా? ఒరే ఎదవా, నీ నోర్ని ముందు ముయ్. నువ్వు కొంచెం మీరా. ఒరే కోతి, నువ్వు అడవిలో ఉండేవాడ్రా, ఇక్కడ తీసుకొచ్చాం చూడు. లేదు మామా, అటు చూడు. ఎక్కువగా అటు మాట్లాడుతున్నాడు. చూడు మామా అటు. ఏంటి ఎవ్వరు కనిపించట్లేదు? ఇక్కడ అడిగి చూద్దాం. ఆ, అరే, ఎవరు మీరు? డ్రాయర్తో పాటు వచ్చి నుంచున్నారు. ఏమండి, ఎవరిని అడుగుతున్నారు కదా? నువ్వేం మగవాడివా? మాట్లాడు. ఎవరండి మీరు? ఏం చేస్తున్నారు? సారీ. సోమరాజు వీడి ఇదేనా? మ్మ్. అవును, మా నాన్నే ఆయన. ఓ, మీరు సోమరాజు కూతురేనా? కాదు, మీ అమ్మని. అమ్మానా? సోమరాజుకి ఇంత అందమైన అమ్మాయా? ఎదురు చూడలేదండి. చూసారు కదా? శుభ్రంగా. ఇప్పుడేం కావాలి? ఉమ్, నువ్వే కావాలి. ఏంటి? అది మీరు హెల్ప్ చేయాలని చెప్తున్నా. మీరు ఉండబోతున్న ఇల్లే శుభ్రం సరే. చేయించడానికి నాన్న వెళ్లారు. ఆ ఎటువైపు? ఇల్లు అటువైపు ఉంది, వెళ్ళండి. ఏంటండి అదే ఇల్లు అంటున్నారు? వచ్చి రోడ్డు చూపించండి, మాకు రోడ్డు తెలీదు. సరే రండి. అయ్యి పదండి పదండి. ఇదిగో ఈ దారే, ఉమ్, ఇలాగా నేరుగా వెళ్ళండి. దారి తిరుగుతుంది, సరే. మీరు తిరిగి మ్. నేరుగా వెళ్ళండి. అయితే మీరు రావట్లేదా? నేనెందుకు రావాలి? పట్టణం నుంచి వచ్చారు కదా, తెలివైన వాళ్ళుగా ఉంటారు. వెళ్ళండి. బావా, మనమే వెళ్ళిపోదాంరా. అన్యాయంగా ఒక అందమైన అమ్మాయిని తిప్పించకూడదురా. సరే వెళ్దామా? వెళ్దాం రా. పదరా. సూపర్ లొకేషన్, ఇక్కడే ఉండిపోవాలని ఉందిరా బాబు. మావా ఇక్కడ బంట్లు పుల్లు ఉంటాయి కదరా. ఉన్నావు కదా, అన్ని పారిపోడు. ఏం లేదులే. బొత్తుకురా ఉన్నావు. ఎలా నీలాగా? దండాలే రండి బాబు. నమస్తే నమస్తే. నమస్తే అయ్యా, మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వెళ్ళాం. మీ ఆ, అమ్మాయి మీరు ఇక్కడ అలాగా? ఉన్నారని చెప్పింది, అందుకే మేమే వచ్చేసాం. బాగున్నారు కదా? నాకు లోటేంటి బాబు, ఉండడానికి ఇల్లు ఉంది, వ్యవసాయానికి భూమి ఉంది. ఆ భగవంతుడి దయ వల్ల మేము బాగానే ఉన్నాం. బాగున్నారు, అయ్యగారు అదే చెప్పే మేము బాగున్నారా? ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మీకు చాలా ఎలాంటి థాంక్స్ సమస్య అయ్యగారు. ఉండదండి. మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి. అలాగే. నేను ఇప్పుడే వచ్చేస్తానండి, మ్. మీరు రెస్ట్ తీసుకోండి. థాంక్స్ అలాగే అండి, అయ్యగారు. వెళ్ళండి. రేయ్, ఇదేరా ఇల్లు, బండిది. అయ్యా నేను ఉంటానండి. అలాగే అయ్యగారు.
నీలి ఏ నీలి నేను గుడికి వెళ్తున్నాను. ఏంటి నువ్వు రావట్లేదా? రొప్పుతా ఉన్నావు. నేను రావడం లేదే, నువ్వే వెళ్ళు. ఏమైంది? ఈరోజు తారకేంటో తెలుసా? 6వ తారకు. 6 గంటలకి పైప్ నుంచి నీళ్ళొస్తాయో లేదో కానీ నాకు మాత్రం వచ్చేస్తుంది. నువ్వే వెళ్ళిరా. పోవే, నేను వెళ్తున్నా. త్వరగా ఎక్కరా. ఒరే బావా, ఇక్కడి నుంచి చూస్తే ఈ కొండ ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడరా. సూపర్ గా ఉంది కదా. అందువల్లే సినిమా వాళ్ళు ఇక్కడికి వచ్చి పిక్చర్స్ తీస్తున్నారా. నెక్స్ట్ లైట్లు టెర్రరిస్టులు కూడా అడవిలోకి వస్తున్నారు. రే, ఎవరొచ్చినా ఏంట్రా, ఈ అడవిలో ఉన్న స్వతంత్రం దేశంలో లేదురా. అర్థమైందా మీకు? ఏదో మామా, మన అందరం అడవిలో ఒక 4-5 రోజులు బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్దాంరా. అంతవరకు మన ఈ ప్రకృతిని జాలీగా ఎంజాయ్ చేద్దాం. ప్రకృతి ఏంట్రా ప్రకృతి? మన గైడింగ్ లో చూసాం కదా ఒక అందమైన దేవత. ఆ అమ్మాయి ముందు ఇవన్నీ బొమ్మరా. అయ్యో, అదేగా చూసా మనోడు సబ్జెక్ట్లోకి ఇంకా రాలేదని. సిటీలో మేకప్ వేసుకున్న అమ్మాయిలందరినీ చూసి చూసి చిరాకేస్తుందిరా నాకు. సూపర్ అమ్మాయి రాది. అంత ఈజీగా వదిలేసి వచ్చాను. లైఫ్ లో ఒక్కసారైనా ఇలాంటి అమ్మాయితో ఉండాలిరా. అందులో ఉందిరా థ్రిల్లు. వద్దు మావా, వద్దునే వద్దు. ఏమైందిరా? ఇక్కడ చాలా డేంజర్, చంపేస్తా నేను, అది తెలుసుకో. పోరా పిరికి వాడా, తలుచుకుంటే చేసేయాలంతే. చేస్తా చూడు. పద, పద, పద. పడిపోదాం. తెల్లవారు 5 నిద్ర లేపేశారా బాబు. పోరా. రే వచ్చిందిరా. రామ్మ పాదదేవత, వచ్చావా? మీరా? ఎంత ఉదయాన్నే, అది కూడా పంచితో వచ్చారు? మీకే డ్రాయర్ వేస్తే నచ్చదు కదా, అందుకనే నీకు ఇష్టమైన పంచి కట్టుకుని వచ్చాను. ఇప్పుడు ఓకేనా? మీరేంటి బిడ్డలేస్తున్నారా బాబు? అదెలా అండి, ఫ్రిడ్జ్ లో పెట్టిన యాపిల్లా ఫ్రెష్ గా ఉన్నారు. నేను ఎంత సబ్బేసి రుద్దినా కలరే రావట్లేదు. మనసు శుభ్రంగా ఉంటే మొహం ప్రకాశవంతంగా ఉంటుంది. అందువల్ల మీరు మనసుని శుభ్రంగా ఉంచుకోండి. సరే అవన్నీ వదిలేండి. నాన్నగారు ఎక్కడా? అదిగో రా నాన్న. నమస్తే. ఓ మాట చెప్తే నేనే వద్దు కదండి. మీరెందుకంటే అనవసరంగా వచ్చారా? అయ్యో భలేవారే. ఎండ వచ్చేలాగా వెళ్ళి వచ్చేద్దాం మనం. సట్టెలాగే అమ్మా. అలాగే నాన్న. అవును బాబు, పొద్దున్నే ఏం తింటారో కానీ చెప్పండి. నీకు వంటొచ్చా? నేను కాదు బాబు, మా అమ్మాయి చేద్ది. రాగి ముద్ద మా అమ్మాయి గొప్పగా చేద్దండి. తిని చూడండి, అదిరిపోద్దంటే నమ్మండి. అలాగే అయ్యా. ఆ తర్వాత మీరు ఎప్పుడు హోటల్కి వెళ్ళరు. ఓ అవునా? ఆ, ఈ రోజు తినేస్తా. ఇదిగోండి నాన్న. ఆ, వంట కానీ అమ్మా. ఇల్లు అడవి లోపలికి ఒకసారి వెళ్ళి వచ్చేద్దాం. మన వాళ్ళు ఊరికి అన్ని తిందాం అంటూ ఉంటారు, మీరు వెళ్ళి తినండి అంటున్నారు. తినకుండా వదులుతారా? వస్తాను. ఎందుకైనా మంచిది, తినేసి వెళ్దామా? ఫస్ట్ నువ్వు పళ్ళు దోమరా, తిందాం తర్వాత. అబ్బా. ఎరా మావా, అడవంటే నెమళ్ళు, జింకలు, లేడి పిల్లలు అన్ని ఉంటాయి అంటున్నావు. అవును. ఇక్కడ ఏమీ లేవురా. సింహాలు, పులి కూడా ఉంటాయి. రారా. వస్తే మాకేం ప్రాబ్లం కట్టలేదు. వచ్చిందంటే వారం రోజులు మనల్ని తినేస్తుంది. పర్వాలేదా? ఆయన చూర్రా, ఈ వయసులో ఎంత వేగంగా పరిగెత్తున్నారు అంటే. మీరు ఉన్నారే, సన్నగానేగా ఉన్నారు. బండి ఏదైనా వస్తే పరిగెత్తడానికి ఈజీగా ఉంటుంది. ఏ జాగ్రత్తరా. అదిగో అక్కడ దారి కనపడుతుంది, అదే ఏనుగు వచ్చి దారి. ఆ ఏనుగు ఇక్కడికి వచ్చే నీళ్లు తాగుద్ది. చూసుకోండి బాబు. అలాగేనండి బాబు. ఏనుగు ఒకటే వస్తే చాలా ప్రమాదం. ఎందుకు? ఎందుకంటే ఒంటి ఏనుగు వస్తే చాలా ప్రమాదం. ఓ రోజు ఆ చోట్లోనే మనం మూసామని
కుమ్మేసిందంటే నమ్మండి చాలా చంపిందా? పచ్చడైపోయింది. రే విన్నారా ఏను దగ్గర దొరికామో చంపేస్తానంతే. అయ్యో నాకు బాగాలేదురా. చంపేస్తారా ఇలా ఎంత దూరం వెళ్ళాలిరా? యమలోకానికి ఆ? నువ్వు నీ మోకం. నా వల్ల కావట్లేదు, ఆకలిస్తుందిరా. అప్పుడే అన్న తినొద్దామని. ఎవరు విన్నారా? బాబు మేమంతా ఇక్కడ మంచి గాలిని అనుభవిస్తామండి. అదే బ్యాక్ లో వదిలాడుగా కార్బన్ డైఆక్సైడ్. ఇక మీ ఊరే నాశనం. ఒరే ఒరే చాలు చాలు ఆపు. రేయ్ అలా నోరు వెళ్ళబెట్టకరా. ఇక్కడ చూడు. వాడు చూడడం ఆపడుడా. మన సైజుకి ఆకు చాలా చిన్నదిగా ఉందే. ఓ దీన్ని రాగి ముద్ద అంటారా? ఇవాళ దీని రుచి చూడాల్సిందే. అరే ఉల్లిపాయలు. అరే మావా బాగా తినరా రే. బాబులు శుభ్రంగా తినండి. ఆయనకయ్యమ్మా. తినండి బాబా. తినండి తినండి, కడుపు నిండా తినండి. ఏమా అసలు సిగ్గుపడకుండా అంతా తీసుకొచ్చాయేమా, అంతా మింగేస్తా. సిటీలో మ్యాగీ నూడిల్స్ తిని 4 చనిపోయిందిరా. భోజనం అంటే ఇదేరా. ఏమమ్మా ఇంకొంచెం వెయ్యి, చాలా బాగుంది. చెలాయి సూపర్. మ్మ్. మింగు మింగు. భోజనం చేసేటప్పుడు ఊరికే వాగకరా. లంచ్ కూడా ఉన్నాయిరా, తినేయ్. బాబు వంట ఎలా ఉంది? చాలా బాగుందండి. చెప్పడానికి మాటలు లేకుండా అలా ఉండిపోయినయ్యా. ఇంత టేస్ట్ అయిన భోజనాన్ని నేను ఎక్కడా తినలేదు. వంట చేసిన చేతులకి వజ్రంతో కూడిన గాజులు వేయాలి. మ్మ్. ఏం చెప్తున్నారా కథలు? మ్మ్. బాబు ఉమ్. ఇంకాస్త ఏమంటారా? పెట్టండి పెట్టండి. అమ్మా తీసుకురామ్మా. తిను తిను. గాజులు మాత్రం కాదు, 1000 ముద్దులు కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఇస్తారులే. బాబు ఏమంటున్నాడమ్మా? అది వంట బాగుందన్నాను అంతే. అలా వెళ్ళి పడుకుని పోతే అబ్బా తిని తిని కడుపులో పెట్టేస్తుందిరా బాబు. బాబు ఇంకాస్త ఏమంటారా? ఇంకా చాలండి. చెయ్యి కడుక్కోవడానికి నీళ్ళు అయిపోయిందండి, కొంచెం నీళ్ళు పెట్టండి. ఏమండోయ్, ఆ? చేతుల్లో పోయేచ్చు కదా. మ్. చేతికి ముద్దిచ్చే అంత దూరం వచ్చారా? ఏం పెట్టకూడదా? ఇస్తారు. ముద్దిచ్చే నోటిని ఏం చేస్తారో చూడండి. చెయ్యండి చెయ్యండి, అందుకోసమే నేను ఎదురు చూస్తున్నా.
ఏంటండి నీళ్లు పడుతున్నారా? మీరేంటి ఇక్కడ? అది ఇక్కడ ఒక అతన్ని కలవాలి, అందుకనే వచ్చాను. నానా? లేదు, ఇంకో ఆయన. అటువైపు ఇల్లే లేదే. అవునా? కొండలే ఉన్నాయి. అయితే నేను దారి తప్పి వచ్చాను అనుకుంటా. వెళ్ళండి, దారి చూసి వెళ్ళండి. బాయ్. అసలు పట్టించుకోవట్లేదే ఇది. నువ్వు ఎన్ని ఎత్తులేసినా కరెక్ట్ చేయకుండా వదలను చూడు. గుడికొచ్చే అలవాటుందా? అదేంటండి ఇలా అడిగేశారు? అమ్మోరు తల్లి, శుక్రవారం పొద్దున అమ్మోరిని చూస్తేనే కదా మనసుకు తృప్తిగా ఉంటుంది. మీరు మాత్రమే వచ్చారు, మీ ఫ్రెండ్స్ రాలేదా? వాళ్ళందరూ సోమరిపోతులండి, రూమ్ లో పడుకుని ఉన్నారు. తర్వాత గుడి, మా ఊరు ఇవన్నీ మీకు నచ్చాయా? చాలా బాగా నచ్చింది. ఈ ఊరిని మాత్రం కాదండి, ఆ? మిమ్మల్ని కూడా. నిజంగా చెప్తున్నాను, మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. సారీ, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉందండి. కళ్ళతోనే చంపుతున్నావే, నీ దృష్టి నన్ను చంపుతున్నదే, నాలోన ఆశ పొంగుతున్నదే, నీ వల్ల గుండె చప్పుడు చేస్తున్నదే, నా మనసు ఏదో కలలు కంటున్నదే, మొదటి చూపు చూడగానే. ఓ కళ్ళతోనే చంపుతున్నావే, నీ దృష్టి నన్ను చంపుతున్నదే. అందమైన వదనం అదిరిపోతున్నా, నన్ను చంపుతున్నదే, నిన్ను సొంతం చేసుకోవాలని. కనిపించని హృదయం సుఖమేదో తెలుసును, నాకు నువ్వే నమ్మ తల్లి.
ఎక్కడ ఇప్పుడు కళ్ళతోనే చంపుతున్నది నీ దృష్టి నన్ను చంపుతున్నది నాలోన ఆశ పొంగుతున్నది నీ వల్ల గుండె చప్పుడు చేస్తున్నది ప్రేమించే హృదయం అది వెతికే యవ్వనం నిన్ను కావాలని నీలో నేను ఐక్యమవ్వడం ఇది నా జీవితం ఇది నా ఊపిరి నీవు లేక నేనెలా ఉండేది నీ కొరకు నేను నా కొరకు నువ్వు దేవుడు మనల్ని సృష్టించాడిప్పుడు కళ్ళతోనే చంపుతున్నది నీ దృష్టి నన్ను చంపుతున్నది నాలోన ఆశ పొంగుతున్నది నీ వల్ల గుండె చప్పుడు చేస్తున్నది నా మనసు ఏదో కలలు కంటున్నదే మొదటి చూపు చూడగానే ఓ కళ్ళతోనే చంపుతున్నవే నీ దృష్టి నన్ను చంపుతున్నదే నీలి ఈరోజు మేము ఊరికి వెళ్తున్నాం మా ఇంట్లో వాళ్ళ సమ్మతంతోనే నేను తీసుకుని వెళ్తాను నాన్న దగ్గర నువ్వు విషయం గురించి చెప్పు నువ్వే ఎలాగైనా ఒప్పించాలి నాకు వ్యతిరేకంగా మా నాన్న ఎప్పుడు నడుచుకోరు. నా దిగులంతా మీ అమ్మ నాన్నల గురించి. వాళ్ళు ఒప్పుకుంటారా? ఇదిగో చూడు, నేను ఒక విషయం గురించి ఆశపడితే వాళ్ళు ఎప్పుడు అడ్డురారు. నా రూట్ క్లియరు. మీ ఇంట్లో వాళ్ళే ఒప్పుకోవాలి, అది చాలు. నన్ను నేను మీకు అర్పించుకున్నాను. మీరు తిరిగి రావాలి, నా మెడలో తాళి కట్టాలి. అదే నా కోరిక. నాకింకేమీ అక్కర్లేదు. నేను మాత్రం ఊరికి వెళ్తున్నా. నా మనసు, ప్రాణం అన్నీ నీ దగ్గరే ఉంది. ఇదిగో ఈ ఫోన్ పెట్టుకో. నేను ఊరికి వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తా. ఖచ్చితంగా అటెండ్ చేయి, మాట్లాడదాం, సరేనా? అర్థమైందా? పెట్టుకో. సరే, నేను బయలుదేరినా? ఒసే ఏడవకే. సరే, నేను వస్తాను. ఊరుకో. ఇదిగో చూడు, నేను త్వరలో వస్తాను, సరేనా? ఓకే, బాయ్.
నానా నీళ్లు కావాలా నానా? వద్దమ్మా. భగవంతుడా. ఏమైందమ్మా? అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? ఏ లేదు నానా. ఏ లేదు నానా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏంటో చెప్పమ్మా. ఏ లేదు నానా. ఒంట్లో బాగోలేదా? అదే కాదు. డాక్టర్ బాబుని కాకేనా? వద్దు నానా. మరి ఇంకెందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదు నానా. విషయం ఏంటో చెప్పమ్మా. నన్ను క్షమించండి నాన్న, నేను తప్పు చేశాను. అయ్యో భగవంతుడా, ఎంత పని చేసావమ్మా. ఓరి దుర్మార్గులా, నేను ఇప్పుడు ఏం చేయాలి? తల్లి లేని పిల్లలు కదా అని గారాబంగా పెంచాను, అందుకు ప్రతిఫలం అమ్మా ఇదే. ఎంత పని చేసావే, మా మర్యాద వంట కలిసిపోయింది. ఊళ్ళో మేము తలెత్తుకొని తిరగాల, మన కుటుంబ గౌరవం పోయింది కదా. నానా, ఆయన చాలా మంచివారు. వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడి నన్ను పెళ్లి చేసుకుంటానన్నారు. తప్పకుండా వస్తారు. నన్ను నమ్మండి నాన్న. బుద్ధి జ్ఞానం లేకుండా పెరిగావే. నిజంగా నేను కనుక ప్రేమించుంటే ఆడు లాంటి పని చేస్తాడా? ఇప్పుడు ఆడిని ఎక్కడ వెతకాలి? ఆయన ఫోన్ నంబర్, సెల్ ఫోన్ ఇచ్చి వెళ్ళారు నాన్న. ఎక్కడ? ఇప్పుడే వాడితో మాట్లాడు, వాడు ఏం చెప్తాడో విందాం. హలో హలో హలో, నేను నీలి మాట్లాడుతున్నాను. నీలినా? ఎవరది? ఏంటండి నేనెవరని అడుగుతున్నారు? ఆ రోజు మా గ్రామానికి వచ్చారు కదా. ఓ, నువ్వు ఆ పెద్దాయన కూతురు కదా? అవును, నేనే. గుర్తుకొచ్చిందా? గుర్తుకొచ్చింది. మీ నాన్న దగ్గర బిల్లుని సెటిల్ చేస్తేనే. అయ్యో, అది కాదండి. నాతో మీరు చెప్పారు కదా నన్ను పెళ్లి చేసుకుంటానని. అవును, వచ్చాను, ఉన్నాను, బయలుదేరిపోయాను. ఇప్పుడు దాని గురించి మాట్లాడి ఎందుకు సీన్ చేస్తున్నావు? ఏంటి సీనా? ఏంటండి చెప్తున్నారు? ప్రేమ పెళ్లి అని చెప్పి నాకు దగ్గరయ్యారు కదండి. ఇప్పుడు ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కూడా మీరిచ్చిన ఫోన్ లోనే కదా. ఏంటి ఫోన్ ఇచ్చినా? నేనెందుకు ఫోన్ ఇవ్వాలి నీకు? ఇటువంటి సెంటిమెంట్లు అంటే నాకు చిరాకు. నిన్ను మర్చిపోయి చాలా రోజులైంది. నువ్వు ఎవరని కూడా నాకు తెలియదు. పెట్టే ఫోను.
అయ్యో అయ్యో చూసావుగా డబ్బున్న వాడు బుద్ధేటో నిన్ను బాగా మోసం చేసి వెళ్ళిపోయారు. ఎందుకే ఇలాంటి పని చేసావు పాపాత్మురాలా? నా గౌరవ మర్యాదలు మంట కలిపావు కదే. ఎలాగే ఈ ఊర్లో మనం బతకడం చెప్పు, చెప్పవే. ఎంత పని చేశాను భగవంతుడా. పోయింది, అంతా పోయింది. పోయింది, అంతా పోయింది. ఇదిగో పెద్దయినా, నువ్వు చావడానికి నా బండే దొరికిందా? వెళ్ళటో చూసి వెళ్ళకూడదు. మన పూల మాణిక్యం తెలుసు కదా? అవును, వాడికేంటి? వాళ్ళ అమ్మాయిని ఎవరో వేరే కులస్తుడు ప్రేమిస్తున్నానని చెప్పి కడుపు చేసి పారిపోయాడట. ఏంటి? మనిషి బాగా చిక్కిపోయాడనుకో. అలాగా? ఆత్మహత్య చేసుకునేలా ఉన్నాడంటే నమ్మో. అచ్చచ్చో, ఆయన మంచోడే కదా. మనిషికి మర్యాద కదా ముఖ్యం. అదే పోయిందనుకో, ప్రాణం పోయినట్టే అనుకో. అవును, అదో సరే. పరువు పోయిన తర్వాత ప్రాణం ఉండి కూడా లేనట్టే లెక్క. ఉమ్, ఏం చేయాలి? అలా చేసి అన్న టీనే వద్దురా.
నాన్న ఏడవకమ్మా. జరిగిందే తలుచుకుని ఏడిస్తే ప్రయోజనం లేదమ్మా. జరగాల్సింది చూసుకోవాలమ్మా. నా వల్ల కావట్లేదు నాన్న, మర్చిపోలేకపోతున్నాను. పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి నాన్న. ఏడవకమ్మా. వేడిస్తే నేను తట్టుకోలేనమ్మా. అంత భగవంతుడే చూసుకుంటాడు. దేవుడున్నాడమ్మా, దేవుడున్నాడు. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి. రామ్మా, హాయిగా నిద్రపో. రామ్మా. నేనిప్పుడు ఏం చేయాలి? తల్లి లేని పిల్లలు కదా అని గారాబుగా పెంచారు. అందుకు ప్రతిఫలం అమ్మా ఇదే. నాన్న, మా నాన్నని చూసారా? చూడలేదమ్మా. అక్క, మా నాన్నని చూసారా? లేదే. అక్క, మా నాన్నని చూడలేదే. చూసారా? అయ్యో, తమ్ముడు, మా నాన్నని లేదక్కా. చూసావా? అమ్మ, మా నాన్నని చూసారా? ఏంటి చూడలేదా? నాన్న లేదమ్మా. చూసారా? అయ్యో నాన్న, నాన్న, ఏ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నీలి, నీలి, ఆగు. ఏమైంది? నీలి, నీలి.
మరైతే అమ్మాయి ఏమైంది? సార్ ఆ అమ్మాయి నాన్న చనిపోయిన తర్వాత తను చావాలని నిర్ణయం తీసుకోలేదు. ఆ అమ్మాయి బుద్ధిమంతుడు. అమ్మాయిని పాడు చేసిన వాణ్ణి, తన నాన్న చనిపోవడానికే కారణమైన వాణ్ణి బాగా తీర్చుకోవాలని ఫేస్బుక్ మూలంగా కుర్రాళ్ళని మోసం చేస్తున్న అమ్మాయిలతో కలిసి వాడిని పగ తీర్చుకోవాలని కథ అనుకుంటా. భలే ఉందనుకో. పల్లెటూరి అమ్మాయి దయ్యం వేషం వేసుకుని పగ తెచ్చుకుందంటే బాగానే ఉంది, కానీ పగ వరకు సరిపోయింది. ఆ, అనవసరంగా ఇంకొకరిని ఎందుకు చంపాలి చెప్పు? ఆ అమ్మాయి చంపలేదు సార్, డబ్బు కోసం హత్య చేసింది. ఏం చేయాలి సార్? రా చెప్తా. ఏ చెయ్యి వదలవే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? విషయం ఉందిలే. కార్తీ తీసుకొచ్చిన బ్యాగ్ లో చాలా డబ్బులున్నాయి. అది నాకు కావాలి. గుడ్ ఛాన్స్ మిస్ చేయకూడదు. అందుకు ఒక ప్లాన్. నువ్వు ఏం చేస్తావంటే దయ్యంగా నటించి వాడిని వేసేయాలి. ఏంటి ఆడుతున్నావా? నన్ను చంపమంటున్నావు? నేను వచ్చిన విషయమే వేరు. నేను అవన్నీ చెయ్యను. ఖచ్చితంగా చెయ్యాలి. అదే మనలో ఉన్న అగ్రిమెంట్. నేను నీకు సహాయం చేశాను, అలాగే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఇదేమీ ఆటలు కాదు, ప్రాణం తీయడం అంటే. అన్యాయంగా నేను ఒక ప్రాణం తీయలేను. ఇప్పుడు ఏం చెప్తున్నావు? అవుతుందా లేదా? కుదరదు. నువ్వు ఇక్కడికి వచ్చింది ఒకరిని చంపటానికి, అది గుర్తుందా? అవును, ఒక్కొక్కరిని కాదు. ఇప్పుడు ఏం చెప్తావు? కుదురుతుందా లేదా? కుదరదు. అయితే ఇది ముగించేయాలి. గాయత్రి, గాయత్రి, ఒక్క నిమిషం వస్తాను. ఏంటి? లోనికి రా. రా. నువ్వెందుకే కిందకొచ్చావు? ఏంటి ఇది? ఏ టైంకి ఇదెందుకు కిందకొచ్చింది? ఏంటి నీలి? ఒక అర్జెంట్ మ్యాటర్. చెప్పు. అది నేను చెప్తాను గాయత్రి. ఎప్పుడు నాకు అవసరమైనది డబ్బే. డబ్బే నాకు ముఖ్యం. కార్తిక్ బ్యాగ్ లో డబ్బు చూశాను, అది నాకు కావాలి. దానికి ఒకే ఐడియా. దయ్యంగా నడిచే నేనే వాణ్ణి భయపెట్టి చంపేయాలి. చెయ్యమంటే తనకు కుదరదంట. నువ్వు చెప్పు. ఏంజెల్, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. తను ఇంతకు ముందే బాధింపబడింది. తనేనెందుకు విసిగిస్తున్నావు? తప్పు చేసిన వారిని శిక్షించాలి. నాకు నీ అడ్వైస్ అనవసరం. ఇప్పుడు నాకు డబ్బు కావాలి. నేను చెప్పినట్టు జరగకపోతే నేను వెళ్ళిపోతాను. హ, నాకు మీకు ఒక్క కాంటాక్ట్ వద్దు. ఆగు ఏంజెల్. నేను చావకుండా మీతో ఎప్పుడో కలిసిపోయాను. నాకు మా నాన్న చావు కారణమైన వాడు చావాలంతే. ఏం జరుగుతుందో జరగనివ్వు. ఇప్పుడు నేనేం చేయమంటావో చెప్పు. అలా రా దారి. యాక్చువల్లీ మొదట నీ హెల్పే నాకు కావాలి. కార్తీ నేను లవ్ చేస్తున్నాను అనుకుంటా. వాడిని నైట్ నువ్వే చూసుకోవాలి. వాడిని ఎలాగైనా వడలో వేసుకో. నువ్వు ఓకే అన్నావనుకో, వాడంతే. ఇంతసేపు తనని రెచ్చగొట్టావు, ఇప్పుడు నన్ను రెచ్చగొడుతున్నావా? వేరే మార్గం లేదు. ఛే. నువ్వు చేసి తీరాలి. ఫైనల్ గా ఒకే విషయం. వాడిని ఎలాగైనా మూడికి తీసుకురా. కరెక్ట్ గా 10 గంటలకు వాడిని టచ్ చేయి. తర్వాత అంతా నేను చూసుకుంటానులే. నేనే నువ్వు 10 గంటలకు వేషం వేసుకుని రెడీగా ఉండు, దయ్యాలుగా. ఏంటి ఓకేనా? ఇప్పుడు నువ్వు వెళ్ళి వాడిని కరెక్ట్ చేసి వెళ్ళు. నువ్వు దయ్యాల వేషం వేసేయి, వెళ్ళు. ఆ తర్వాత ఆ తర్వాత క్లైమాక్స్ సార్. అది ఆడియన్స్ దగ్గర చెప్పేద్దాం. అదే సార్ ట్విస్ట్. నువ్వు వెళ్ళి చెక్ తీసుకురా. ఓకే సార్. కథ చాలా బాగుంది, అదిరిపోయింది. ఇప్పుడుండే యూత్ కి ఈ కథ నచ్చుతుంది. రెస్పాన్స్ బాగా ఉంటుంది. ఆ. ఇదిగో తమ్ముడు, చెక్ తీసుకో. సార్ ఈ చెక్ పాస్ అవుతుందా? పాస్ కావడమా? ఇంతవరకు నేను చెక్ ఎవరికి ఇవ్వలేదు, నీకు మాత్రమే ఇచ్చాను. సరే గాని తమ్ముడు, ఈ తమ్ముడు 10 ఏళ్లుగా నాతోనే ఉంటున్నాడు. నీతో పనిలో పెట్టుకో, బాగా కష్టపడి అలాగే సార్. పనిచేస్తాడు. తమ్ముడు నీ పేరేంటి? సంతోష్. ఓకే సుబ్బు, నన్ను ఫాలో చేసుకో. బండి బయట ఉంది, రెడీ చేయి. అరే ఏంటి చెప్పకుండా వెళ్ళొస్తాను వెళ్ళిపోతున్నాడు? తమ్ముడు, ఆ? డబ్బు చూడగానే కథను వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఆహా, ఈ మర్చిపోయాను. కథనే కదా సినిమాగా తీస్తున్నావు. అటువంటిప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో తీసుకో తమ్ముడు. ఓకే సార్. ఫోటో పంపించినోడు ఫోన్ ఎత్తలేదు.
అయ్యగారు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా. సరేరా. నమస్కారం అయ్యగారు. డబ్బు ఆడదా అని అడిగితే డబ్బే కావాలంటారు. కార్తీక్ డబ్బులు తీసుకుని వెళ్ళుండడు అయ్యగారు. ఏదో అమ్మాయి దగ్గర పారేసుకున్నాడు అనుకుంటా. అనుకోకు, మనకి డబ్బే ముఖ్యం. వెళ్ళు, డబ్బుతో తిరిగిరా. గాయత్రి, భద్రంగా వెళ్ళి రవి. సరేనే, నేను వెళ్ళొస్తాను. నీలిని చూసుకో. సరేలే, నువ్వు వెళ్ళిన వెంటనే కాల్ చేయి. దాన్ని నేను చూసుకుంటాను. బాయ్ బాయ్. బావా, మ్మ్. ఇదే ఇల్లు. వెయిట్ చేయి, వస్తాను. చెప్పండి, ఏ విషయం? కార్తీ ఫ్రెండ్ని. ఏ కార్తీ అని ఆలోచిస్తున్నారా? గాయత్రి అని మీ ఫ్రెండ్ని వెతుక్కుంటూ వచ్చాడు కదా, ఏంటి చూస్తున్నావు? ఆ కార్తీ. ఆ, అలా ఇక్కడ ఎవరు రాలేదుగా. మ్మ్హ్మ్. రాలేదా? ఎందుకండి అబద్ధం చెప్తున్నారు? అంతా నాకు తెలుసు. వాడు వచ్చినందుకు సాక్ష్యం నా దగ్గర ఉంది. చూపించమంటారా? ఈ ఫోటోలో ఉన్నది మీరే కదూ? ఈ ఫోటోని కార్తీక్ ఇక్కడి నుంచే పంపించాడు. కార్తీక్ ఎక్కడా? సారీ, ఇది నా ఫ్రెండ్ గాయత్రి పర్సనల్ మ్యాటర్. ఓ, అందుకే చెప్పలేకపోతాను. కార్తీక్ 2 రోజుల ముందే వచ్చారు, అప్పుడే వెళ్ళిపోయారు. గాయత్రి కూడా ఊరికి వెళ్ళింది. సో వచ్చాడన్నది నిజం, కానీ వెళ్ళింది ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, అంతే కదా? ఆ? దాన్ని వదిలేయండి. కార్తీక్ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా పెద్ద అమౌంట్తో ఇక్కడికి వచ్చాడే. దాని గురించేనా మీకు తెలుసా లేదా? పొట్టుగా నాకేం తెలీదు. ఏమండి, ఒట్టు వేయడం మీకు చెరుకు తినేంత సులువు నాకు తెలుసు. మర్యాదగా నిజం చెప్పండి, ఏం జరిగింది? హలో మిస్టర్, ఏంటి ఇష్టం వచ్చినట్లే మాట్లాడకండి. నేను చెప్పాను కదా, డబ్బు గురించి నాకేం తెలియదని. ఓకే, కూల్ కూల్. ఇప్పుడు ఎందుకు టెన్షన్ అవుతారు? సరే, దాన్ని వదిలేయండి. చాలా దూరం నుంచి వచ్చాను. ఒక టీ, కూల్ డ్రింక్స్ ఏది ఇవ్వరా? ఉండండి. రే విమల్, చెప్పండి అయ్య గారు. అవునా? సరే అయ్య గారు. ఎంత పెద్ద కేడీలా వీళ్ళు? హలో హలో,
బావా బండి తీరా, మన నుంచి తప్పించుకుందామని చూస్తున్నారు. ఎందరు వెళ్ళా కొందరు వేరా. రే త్వరగా పోనీరా, అదిగోరా వాళ్ళు. పోనీ పోనీ, ఎక్కించేరా. ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు? పరిగే ఒసేయ్, మిమ్మల్ని ఆగండి, పట్టుకోండి. ఆగండి, ఆగుతారా లేరా? ఏయ్, పోలే. ఆగమంటున్నానా? ఆగండి, రా త్వరగా రారా, త్వరగా రారా మామా. ఏయ్, ఆగవే. లేరా, 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 లేరా. బావా అక్కడ చూడు, అటు చూడు. పడిపోదాం అనుకుంటున్నావా? రారా మావా, పద. అడుకో. ఆట పట్టిస్తున్నారా? నన్ను వదిలేయండి. మీ ఎంత పెద్ద కేడీ అన్న చెప్పాడే. ఎంత పెద్ద కేడి అని అయ్యగారు చెప్పారు. ఉంచుకోండి. ఇదిగో. డబ్బులు ఉందిరా, డబ్బులు ఉంది కానీ కార్తీ అక్కడ. కార్తిక్ వెళ్ళిపోయాడు. నాకు తెలియదు. ఏంటి? తెలీదా? డబ్బు మీ దగ్గర ఉంది, కార్తీక్ తెలీదా? ఆ? యా, చెప్పు. మీరు నిజంగా ఆడపిల్లలేనా? డబ్బు కోసం ఏమైనా చేస్తావా? సెల్లులో చాట్ చేసి ఒక్కొక్కరికి వల వేస్తున్నారా? ఆ? ఎవరైనా అమ్మకంగా కనిపిస్తే రప్పించి ఉండమని చెప్పి ఒకటిగా బెడ్లో పడుకుని ఉన్నది మొత్తం లాగించేసుకుని దయ్యంలా భయపెట్టి పంపించేస్తారు. నరికేస్తాను. ఇదిగో. అరే, వాళ్ళు పరిగెడుతున్నారా? ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి. డబ్బులు దోచే మమ్మల్ని ఆట పట్టిస్తున్నావా? నన్ను క్షమించు. ఇదిగో పెట్టు. తీసుకో. మీ సొగసుని చూపెట్టి అందరినీ అమర్చి డబ్బులు దోచుకుంటున్నారు.
మిమ్మల్ని అంతా ప్రాణాలతో వదలకూడదే. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? మా ఫ్రెండ్ని చంపి నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను అనుకున్నావా? తాగు మావా. అయ్యగారు, మీరు చెప్పినట్టు అన్ని పనులు చేస్తాను. డబ్బులు తీసుకుని వస్తున్నావా అయ్యగారు? డబ్బు ఒక మనిషి జీవితాన్ని నిలబెడుతుంది, అదే విధంగా ప్రాణాలు తీసేస్తుంది. ఒకరి మరణం మరొకరికి జీవితమా?